పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూసి అతన్ని దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేయి సువాసన వలె ఉన్నది. ఆకాశపు మంచును, భూసరమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించును కాక. 27వ వచనాన్ని మనం చూసినప్పుడు, అతడు దగ్గరికి వచ్చి అతన్ని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతన్ని దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె నున్నది. ఎవరు అంటున్నారు ఈ మాట? యాకోబు తండ్రి అయినటువంటి ఇసాకు గారు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇసాకు వృద్ధాప్యంలో ఉంటూ ఉన్నాడు. ఏశావు గురించి మాంసం తీసుకురమ్మని చెప్పాడు. ఆ సమయంలో తల్లి రిబ్కమ్మ చేసినటువంటి ఆలోచన ప్రకారంగా యాకోబును ఆశీర్వదించినట్టుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఎందుకు అనంటే, ఇది తండ్రి కుమారుణ్ణి దీవించినటువంటి విధానం బట్టి కుమారుడు దీవింపబడ్డా లేదా? అది ఏ రకంగా కాకు యాకోబు తాను ఉద్దేశం బాగలేనప్పటికీ కూడా తండ్రి ఉద్దేశం ఏమై ఉంటున్నది? గొప్పదిగా ఉంటూ ఉన్నది. కాబట్టి ఇక్కడ మరి రిబ్కమ్మ చేసినటువంటి ఆలోచన ప్రకారంగా యాకోబు సిద్ధపడ్డట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఇదే వచనంలో మనం చూసినప్పుడు 27లో మొదటి నుంచి చూసినప్పుడు, ఇసాకు వృద్ధుడై అతన్ని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో, నా కుమారుడా అని అతని పిలువగా, అతడు చిత్తము నాయనా అని అతనితో అనెను. అప్పుడు ఇసాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియను, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని, నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తిమ్ము. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించున్నట్లు నాకిష్టమైన రుచిగల భోజనములకు సిద్ధపరచు. నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు ఎంతమంది ఉన్నారు ఆ ఇంట్లో? ఇప్పుడు 4 ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు. ఆ 4లో ఎవరెవరు? ఇసాకు, ఆయన సతీమణి, ఆయనకిచ్చినటువంటి 2 కుమారులు అక్కడ ఉన్నారు. ఏశావు లేడు, అప్పుడు లేడు అక్కడ. అంటే ఏశావుకు చెప్తూ ఉంటున్నాడు, అది యాకోబు వింటున్నాడు, రిబ్కమ్మ కూడా వింటూ ఉన్నది. ఏం చేశారు వీళ్ళు? ఆయన అడిగిపోయి వేటాడి తీసుకొని వచ్చేసరికి చాలా సమయం పడుతుంది. కాబట్టి తల్లికి తెలుసు, తన చిన్న కుమారుని మీద ఇష్టపడి, అంటే ప్రేమతో, చిన్న కుమారుని మీద ప్రేమతో ఏం చేసిందంటే దీవెనలు చిన్న కుమారునికి రావాలనేటటువంటి ఆలోచన చేసి ఉంది. ఆ యొక్క ఆలోచన ప్రకారంగా ఏశావు అడిగి వెళ్ళగా చిన్న కుమారుని దగ్గరికి ఏమేం కావాలో అవి సిద్ధపరిచింది. ఆమె సిద్ధపరిచి మరి ఆ ఏషం కూడా వేయించింది. ఆమె ఎట్లయితే ఏశావు ఉన్నాడో ఆ ప్రకారంగానే ఏషం కూడా వేయించి పథకం ప్రకారంగా తండ్రి ఆశీర్వాదాన్ని కుమారుడు పొందడానికి సిద్ధం చేసి ఉంటున్నది. అయితే యాకోబు గుర్తు చేసిండు, అమ్మా ఒకవేళ మొదటి స్థితి కన్నా ఇంకా నాకు ఇబ్బంది అవుతుందేమో ఒకవేళ నాయన గుర్తుపడితే అని అనుకున్నాడు. ఏమి గుర్తుపట్టాడు నాయన, నేను చెప్పినట్టు నీ విను అని చెప్పి. ఇందులో తండ్రి ముద్దించినటువంటి ముద్దు చాలా శ్రేష్టమైన ముద్దుగా ఉంది. కానీ ఆ ముద్దు తీసుకున్నటువంటి కుమారుడు మాత్రము మోసంతో తీసుకొని ఉన్నాడు. అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేసిండు? యాకోబును ఆశీర్వదించు. చాలా మంది పిల్లలు ఈ రోజుల్లో ఏమనుకుంటారని అంటే,
చాలా మంది పిల్లలు నాయనను పిలవడానికి, నాయన తండ్రి అని పిలుచుకోవడానికి, డాడీ అని పిలుచుకోవడానికి చాలా మంది ఇష్టపడలేకపోతూ ఉంటున్నారు. పిలిస్తే గౌరవం కూడా లేనట్టుగా ఉంటూ ఉన్నది. కానీ ఈ లేఖన మందు మనం మొదట చూస్తే చిత్తము నాయన అని చెప్పి ఏశావు పలికినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరి పిల్లలైనా కానివ్వండి, ఈ విధంగా చిత్తము నాన్నగారు, చిత్తం డాడీ, చిత్తం తండ్రి అనేటటువంటి పదాలు మాత్రము అరుదుగా ఉంటూ ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో వాటిని ఆధారం చేసుకొని మనము ముందుకు కొనసాగుతూ ఉంటున్నాం. ఇది ఒక రకమైనటువంటి ముద్దు గురించి మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండము 48:10 చూడండి. ఇశ్రాయేలు కన్నులు వృద్ధాప్యము వలన మందముగా ఉండెను గనుక అతడు చూడలేకపోయాను. యోసేపు వారిని అతని దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకొని కౌగిలించుకొనెను. ఏం చేశాడు? యోసేపు ముద్దు పెట్టుకున్నాడు. ఇది ఎలాంటి ముద్దు? పవిత్రమైనటువంటి ముద్దు, ప్రేమ కలిగినటువంటి ముద్దు. యోసేపుకున్నటువంటి ప్రేమ అది. ఎందుకనంటే అన్నవాళ్ళు చాలా ఇబ్బంది పెట్టినప్పటికీ, ఆ కరువు వచ్చినటువంటి సమయాలు వాళ్ళకు ఎదురైనప్పటికీ కూడా మరి ఏ విధంగా తాను ఉంటున్నాడనేటటువంటిది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. 10 కన్నా ముందు మొదటి నుంచి కొన్ని వచనాల్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ సంగతులైన తరువాత ఇదిగో నీ తండ్రి ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పాను. అప్పుడు అతడు మనష్షే, ఎఫ్రాయిములు అను తన 2 కుమారులను వెంటబెట్టుకొని పోగా, ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ యొద్దకు వచ్చుచున్నాడని యాకోబునకు తెలుపబడింది. అంతటా ఇశ్రాయేలు బలము తెచ్చుకొని తన మంచము మీద కూర్చుండెను. యోసేపును చూచి, కనాను దేశమందలి రోజుల్లో సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపజేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తరువాత నీ సంతానమునకు నీ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదనని సెలవిచ్చాడు. ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదనని సెలవిచ్చాడు. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు మరి 7వ వచనం చూసినప్పుడు చదువుతల్లి. 7వ వచనం, పట్టణరాము నుండి నేను వచ్చుచున్నప్పుడు ఎఫ్రాతాకు ఇంత కొంత దూరము నుండగా మార్గమున రాహేలు కనాను దేశములో నా ఎదుట మృతి పొందెను. అక్కడ బెత్లెహేమున ఎఫ్రాతా మార్గమున నేను ఆమెను పాతి పెట్టితినని యోసేపుతో చెప్పాను. ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూచి వీరెవరని అడగగా యోసేపు, వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించెనని తన తండ్రితో చెప్పాను. అందుకతడు నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసుకొని రమ్మనెను. ఇశ్రాయేలు కన్నులు వృద్ధాప్యము వలన మందముగా ఉండెను కనుక అతడు చూడలేకపోయాను. ఎవరు ఇశ్రాయేలు? ఇప్పుడు ఈ లేఖనంలో మనం చదువుకున్నటువంటి భాగంలోనే యాకోబు మోసగానిగా వెళ్ళినటువంటి వ్యక్తి ఇశ్రాయేల్గా మారాడు. ఆయన ఇశ్రాయేలు కనుల దృష్టి మందగించింది అని చెప్పి యాకోబు తన మనమనులను దగ్గరికి పిలుచుకొని మరి ముద్దు పెట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఎవరైనా కూడా మనమనులను మనమరాలను ఏం చేస్తాం? మనము పెద్దవాళ్ళైతే దగ్గరికి పిలుచుకొని ముద్దాడుతారు. ముద్దిస్తారా లేదా? ముద్దిస్తారా లేదా? అవతాతలు, అమ్మోళ్ళు, డాడీ వాళ్ళు అందరూ ముద్దిస్తారు. ఎందుకు అని అంటే ఒకరి తర్వాత ఒకరికి ప్రేమ అది అలాగునే కొనసాగుతూ ఉంటున్నది. పరిశుద్ధ గ్రంథంలో యాకోబు కూడా యోసేపు కుమారులను చూసి యోసేపు కుమారులను పిలిచి దగ్గరికి పిలుచుకొని తాను ముద్దిచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మనలను. ఎందుకు అని అంటే మన ఆలోచనలు, మన ఉద్దేశాల్లో పరిశుద్ధ గ్రంథంలో ఏ యాకోబు అయితే తాను
మోసం చేత తన తండ్రి చేత ఆశీర్వాదాన్ని పొందాడో అలాగునే తాను చాలా ప్రేమ చేత తన మనమన్లను ఆప్యాయత చేత ముద్దిస్తున్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. యేసేపు జీవితంలో ఉన్నటువంటి విషయాలన్నీ మనం ఆలోచన చేస్తే అన్నీ కూడా ఆయన కష్టాల ప్రయాణమే ఎక్కువగా ఉన్నది యేసేపు గారి జీవితంలో. కానీ మనుషుడు ఏమైతే విత్తుతే అదే పంట కోస్తాడు. మోసంతో ఆలోచన చేశారు ఆయన కన్నా ముందు పుట్టినటువంటి వాళ్ళు, కానీ వారు కనుమరుగయ్యారు. ఎక్కువ శాతం ఎక్కువగా అభివృద్ధి చెందలేవారు. కానీ యేసేపు ఆశీర్వదింపబడినట్టుగా మరి అన్నదమ్ములలో ఎవరు కూడా ఎక్కువగా ఆశీర్వదింపబడలేదు. ఎందుకంటే బెన్యామీను ఈయనకు సంబంధించినటువంటి 12 మంది కుమారులు యాకోబుకు సంబంధించినటువంటి సంతానమే పరిపాలన చేయడానికి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. తల్లిదండ్రుల ఆశీర్వాదము చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని నేటి తరంలో ఉన్నటువంటి పిల్లలకు అది తెలియదు అనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అమ్మ జర పిల్లల్ని కంట్రోల్ చేయండి. నేటి తరంలో పిల్లలకు తల్లిదండ్రుల యొక్క విలువ వారికి తెలియకుండా ఉంటూ ఉన్నది అనేటటువంటిది గమనించాలి. ఎందుకు అనంటే దేవుని వాక్యంలో తండ్రి పాత్ర తల్లి పాత్ర చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది. అలాగనే అవతాతలు మనకు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు మనకు కిరీటంగా ఉంటూ ఉన్నారు, వాళ్ళు గొప్ప వాళ్ళై ఉంటున్నారు. కాబట్టి పరంపరంగా అంటే ఒకరి తర్వాత ఒకరిని గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళాల్సినటువంటి వారిగా మనం ఉంటూ ఉన్నాం. నేటి దినాన ఇచ్చేటటువంటి ముద్దు చాలా మంది ముద్దిస్తూ ఉంటారు, అనేక రకాలుగా ముద్దిస్తూ ఉంటారు. కానీ ఇందులోకి వెళ్దాం, మనం బయటి ప్రపంచంలోకి వెళ్ళకుండా ఇందులోకి వెళ్దాం. కొంతమంది ఏ విధంగా ముద్దు పెట్టారు అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. ఇప్పుడు చూద్దాము. లూకా సువార్త 15వ అధ్యాయం 20వ వచనాన్ని చూద్దాం. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకోలేదు. ఎవరు పెట్టిండ్రమ్మా ముద్దు? తండ్రి. ఎవరి తండ్రి? ఆయన పేరు మనకు తెలియదు కానీ తండ్రి కుమారుణ్ణి ముద్దు పెట్టుకున్నాడు. ఏం ఘనకార్యం చేసిండి అన్న? ఏమన్నా గొప్ప పని చేసిండా? వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికర పడి పరిగెత్తి వాణ్ణి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఈయన చేసినటువంటి గొప్ప కార్యం ఏంటి అనంటే ఆస్తిలో భాగమంతా తీసుకొని పోయాడు. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, ఆస్తిలో భాగాన్ని తీసుకొని వెళ్ళిండ్రు. ఆస్తిలో భాగాన్ని తీసుకొని వెళ్ళినటువంటి కుమారుడు తనకిష్టమైన మార్గంలో ప్రయాణం చేశాడు. తనకు ఆలోచన ప్రకారంగా తనకి ఏది మంచిగా అనిపిస్తే అది తన ఉద్దేశాన్ని బట్టి కొనసాగిండు. అన్ని చేశాడు, తప్పులు చేశాడు, ఒప్పులు చేశాడు, అన్ని చేశాడు. తన ఆస్తిని అంతా కూడా అయిపోగొట్టుకున్నాడు. చివరికి భోజనం చేద్దామంటే కూడా ఏమీ తినడానికి వీల్లేనటువంటి స్థితిలో ఉంది. పందుల పొట్టును కూడా తిన్నాడు. అప్పుడు నా తండ్రి ఇంట్లో అనేక మంది నివాసం ఉంటున్నారు, అనేక పనివారు ఉంటున్నారు, అనేకులకు కడుపు నిండగా ఆహారం ఉంటుంది, నాకు ఏ అర్హత లేదని చెప్పి కుమారుడు గ్రహించి నా తండ్రి దగ్గర నేను పనివానిగానైనా ఉండడానికి నేను వెళ్తున్నాను అని చెప్పి ఒక తీర్మానం నిశ్చయిత తీసుకొని వెళ్ళి ఉంటున్నాడు. వెళ్ళి ఉన్నప్పుడు దూరాన చూసినప్పుడు తండ్రి ప్రేమ మారుతుందా? ఇద్దరు కొడుకులు ఉన్నారు, ఒకడు మంచివాడు ఉన్నాడు, ఒకడు చెడ్డవాడు ఉన్నాడు. చెడ్డవాని మీద ప్రేమ తగ్గుతుందా తండ్రికి? ఏమాత్రం తగ్గదు. కోపం వస్తుంది, కొడతాడు, తిడతాడు, కానీ ప్రేమ మాత్రం తగ్గదు. ఎవడు చెడ్డవాడు ఉంటే, ఎవడు బలహీనుడు ఉంటే వాని మీదనే ప్రేమ ఎక్కువ ఉంటుంది తల్లిదండ్రులకు. ఎందుకు అని అంటే పరిశుద్ధ గ్రంథంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు లేఖనాలు ఏదైతే బోధిస్తున్నావో అది మనకు మాదిరిగా ఉంటూ ఉన్నది. కాబట్టి ఏం చేసిండినే? వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని
ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదాము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. కుటుంబం సంతోషపడుతుంది, ఒకరు బాధపడుతూ ఉన్నారు. ఎవరైనా పెద్ద కుమారుడు. ఏనాడైనా నాకు పెట్టినవాడైనా నువ్వు ఇంట్లోనే ఉండనేను, తమ్ముడు వస్తే వాడు భాగమల్లా తీసుకొని వెళ్ళిపోయా, వాడు ఉన్నదల్లా నాశనం చేసిపోయా, అంత పాడైపోయింది. అయినప్పటికీ కూడా వారికి నీవు గొప్పగా నీవు విందు ఏర్పాటు చేస్తున్నావు, భోజనానికి సరిపోయింది అని చెప్పి బాధపడుతూ ఉంటున్నాడు ఇంట్లో ఉన్న కుమారుడు. యేసయ్యకు ఎవరంటే ఇష్టం? ఇప్పుడు ఇద్దరు ఇట్లా, ఆ తండ్రికి ఏమో తప్పిపోయిన కుమారుడిని వచ్చిండు, ముద్దాడిండు, తాను చేయాల్సినటువంటి పనిని చేస్తూ ఉన్నాడు, గౌరవిస్తూ ఉన్నాడు మర్యాద పూర్వకంగా. అయితే ఇంట్లో ఉన్న పెద్ద కుమారుడు ఏమన్నాడు? బాధపడ్డాడు. అలాగున్నే ఇంట్లోకి రాలేక బయటికి వెళ్ళాలని ఆలోచన చేశాడు. తండ్రితో అన్నాడు, నాయనా నాకు ఎప్పుడైనా ఇట్లా చేసినావా అని అంటే, నాయనా నువ్వు నాతోటే ఉన్నావు కదా బిడ్డ, ఇదంతా నీదే కదా. ఈ నా కుమారుడు తప్పిపోయి చనిపోయి మరలా తిరిగి వచ్చిండు బిడ్డ. ఆ సమయంలో ఆ తండ్రిని కూడా ఆ పెద్ద కుమారుడు బయటికి తరిగినప్పటికీ కూడా ధర్మదేవుడు ఒకవేళ ఆ తండ్రి ఆ కుమారుని ప్రేమిస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆ తల్లిదండ్రుల ప్రేమ చాలా విలువైనది. ఏ భూమి మీద ఎవరైనా కానీ ఈ భూమి మీద తమ పిల్లల్ని ఎంతగానో గొప్పగా ప్రేమిస్తారు, వారి కొరకే కష్టపడతారు, వారినే ఇష్టపడతారు, వారినే ప్రేమిస్తారు, వారి కొరకు అహర్నిశలు కష్టపడి కావలసిన వాటివన్నీ తెస్తారు. వారేమి తెచ్చుకోరు, తల్లిదండ్రులు త్యాగం చేసేటటువంటి వారిగా ఉంటారు. ఈ తండ్రి ప్రేమ ఎలా ఉంది? చాలా గొప్పగా ఉన్నది. ఈ ముద్దు చాలా గొప్పగా ఉంటున్నది, ప్రేమ కలిగినదిగా ఉంటూ ఉన్నది. యేసయ్య కూడా నీ కొరకు నా కొరకు నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చడానికి లోకానికి వచ్చానని చెప్పి మనకు సెలవిచ్చి ఉంటున్నాడు. కాబట్టి దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమ మనం పొందుకోవడానికి ఏం చేస్తున్నాము? విఫలము చెందుతూ ఉంటున్నాం. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం వింటున్నటువంటి మన జీవితంలో, మన ఆలోచనలో, మన ఉద్దేశాల్లో మనం చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని ఏమిటంటే ప్రేమను ఎప్పుడు కూడా విడిచి తిరగడానికి వీలు లేదు అనేటటువంటి జ్ఞాపకం ఉంచుకోవాలి. 2 సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 33వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. అంతటి యోవాబు రాజు వద్దకు వచ్చి ఆ సమాచారం తెలుపగా రాజు అబ్షాలోమును పిలువనంపించెను. అతడు రాజు వద్దకు వచ్చి రాజు సన్నిధిని సాష్టాంగ నమస్కారం చేయగా రాజు అబ్షాలోమును ముద్దు పెట్టుకొనెను. రాజు గారు ఏం చేసిండ్రు? అబ్షాలోమును. ఎవరి అబ్షాలోము? దావీదు గారి కుమారుడు. దావీదు గారి కుమారుడు. ఈ యొక్క యేసేపు అన్నలకు ముద్దు పెట్టుకున్నాడు ప్రేమతో. అలాగున్నే దావీదు అబషలోమును ఖరీదైన ముద్దుగానంటే ఆ కింది వచనాలు మనం చూసినప్పుడు చాలా ఖరీదైన ముద్దుగా మనం భావిస్తాం. ఎందుకంటే చాలా విషయాలు ఆ కింది వచనాల్లో పొందుపరచబడి ఉంటున్నాయి. ఖరీదైన ముద్దు అని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటున్నది. అలాగనే మరి అబ్షాలోము జనులకు కూడా ఒక ముద్దు పెట్టాడు. 15వ అధ్యాయము 5వ వచనం, 2 సమూయేలు 15:5. మరియు తనకు నమస్కారము చేయుటకై ఎవడైనను వచ్చినప్పుడు అతడు తన చేయి చాపి అతని పట్టుకొని ముద్దు పెట్టుకొని
పెట్టుకొనుచు వచ్చెను. ఏం చేస్తున్నాడు ఈయన? కపటం ముద్దు పెట్టుకుంటున్నాడు. ఎవరమ్మా? అబ్షాలోం. అబ్షాలోం జనులకు ఏం చేస్తున్నాడు? కపటమైనటువంటి ముద్దును పెట్టుకుంటున్నాడు. పవిత్రమైన ముద్దు పెట్టుకోవాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంటే అబ్షాలోం ఏం చేస్తున్నాడు? జనులకు కపటమైన ముద్దు పెట్టుకుంటున్నాడు. ఆ మొదటి నుంచి చదువుతాయి. ఇది అయిన తరువాత అబ్షాలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుటకై 50 మంది బంటులను ఏర్పరచుకొనెను. ఉదయముననే లేచి బయలుదేరి పట్టణము యొక్క గుమ్మము మార్గమందు ఒక తట్టున నిలిచి రాజు చేత తీర్పు నొందుటకై వ్యాజ్యమాడు వారెవరైనను వచ్చి ఉండగా కనిపెట్టి వారిని పిలిచి, నీవు ఏ ఊరి వాడవని అడుగుచుండెను. నీ దాసుడనైన నేను ఇశ్రాయేలీల గోత్రములలో ఫలాని దానికి చేరిన వాడనని వాడు చెప్పగా, అబ్షాలోము, నీ వ్యాజ్యము సరిగ్గాను న్యాయముగాను ఉన్నది గాని దానిని విచారించుటకై నియమింపబడిన వాడు రాజునొద్దకు ఒకడు లేడని చెప్పి, నేను ఈ దేశమునకు న్యాయాధిపతినై ఉండుట ఎంత మేలు. అప్పుడు వ్యాజ్యమాడు వారు నా యొద్దకు వత్తురు, నేను వారికి న్యాయం తీర్చుదునని చెప్పుచూ వచ్చెను. మరియు తనకు నమస్కారం చేయుటకై ఎవడైనను తన దాపునకు వచ్చినప్పుడు అతడు తనకు చేయి చాపి అతని పట్టుకొని ముద్దు పెట్టుకొనుచు వచ్చెను. తీర్పు నొందుటకై రాజునొద్దకు వచ్చిన ఇశ్రాయేలీలందరికీ అబ్షాలోము ఈ ప్రకారం చేసి ఇశ్రాయేలీలందరినీ తన తట్టు త్రిప్పుకొనెను. అబ్షాలోముకు ఉన్నటువంటి బుద్ధి ఏమిటి? రాజ్యం కావాలి, పరిపాలన చేయడానికి అధికారము కావాలి. అంటే ప్రజలు వచ్చినప్పుడు ప్రజలందరికీ కూడా తను ఏం చేస్తున్నాడు? ముద్దు పెడుతూ ఉన్నాడు. కొట్టేటోళ్ళని ఇష్టపడతారా? ముద్దు పెట్టేటటువంటి వాళ్ళని ఇష్టపడతారు? ముద్దు పెట్టేటోళ్ళను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అబ్షాలోము అదే పని చేసుకుంటున్నాడు. అలాగునే మోసకరమైనటువంటి జనులకు కపట ముద్దు పెట్టడము ప్రారంభించి ఉంటున్నాడు. జనులందరినీ తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నము చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆలోచన విధానంలో, ఉద్దేశంలో మనం చేస్తున్నటువంటిది ఏది అనేటటువంటిది మనం గమనించాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయము, క్షమించండి, 26:49. 26:49. మత్తయి సువార్త 26:49. ఎవరికి దొరికితే వారు చదివి సాధించండి. వెంటనే యేసునొద్దకు వచ్చి బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసు చెలికాడా చేయవచ్చినది చేయుమని అతనితో చెప్పగా, వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎవరు పట్టిస్తున్నారు? యూదా ఇస్కరేతు యూదా. ఈయనేం చేస్తున్నాడు? యేసయ్యను అమ్మేసిండు. అందుకొరకే యేసు ప్రభు వారు గుర్తుపట్టుకొని ఏమంటున్నాడు? ఆయన చెలికాడా నువ్వు చేయాల్సింది చెయ్యి అంటున్నాడు. ఎందుకనంటే దేవాది దేవునికి తెలియకుండా ఉంటుందా? తెలుస్తుంది. ఆయన అన్ని తెలిసే వచ్చిండు ఈ లోకానికి. తాను మరణం పొందుతాన్ని తెలిసే వచ్చిండు, పునరుత్థానుడు అవుతాడని తెలిసే వచ్చిండు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. యూదా ఇస్కరియోతు అనుకున్నాడు నా వలననే ఈయనకు మరణం సంభవించబోతుందని అనుకున్నాడేమో కానీ దేవుని వాక్యము ముందే ప్రవచనాలన్నీ కూడా చెప్పబడ్డాయి. ముందే ప్రవచనాలు చెప్పబడి ఉంటున్నాయి. యూదా ఇస్కరియోతు కన్నా ముందే ప్రవచనాలు చెప్పబడి ఉంటున్నాయి. ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి అని చెప్పి ఆయనకు యెషయా ప్రవక్త ద్వారా అనేక విషయాలను తెలియపరిచి ఉంటున్నాడు. ఎందుకు అనంటే ఇస్కరియోతు ఇచ్చినటువంటి ముద్ద ఎటువంటి ముద్దమ్మా? ఇది మోసందే మంచిదే? మంచిదే మోసం. వెరీ గుడ్.
మంచిది అనుకోవచ్చు, మోసం అనుకోవచ్చు. కానీ లేఖనాలు మనకేం తెలియపరుస్తాయి? వాక్యమే ఆధారం. వాక్యంలో లేనటువంటిది మనం చేయవద్దు, వాక్యము కానటువంటిది మనం చేయవద్దు. ఇప్పుడు యూదా ఇస్కరియోతు చరిత్రలో నిలబడిపోయాడు, యేసయ్యతో పాటు ఉన్నాడు, శిష్యులతో పాటు ఉన్నాడు, తాను కూడా పరిచర్యలో భాగస్వామ్యం అయ్యాడు, ఆయన కూడా ప్రార్థించాడు, ఆయన కూడా బాప్తిసాలలో పాల్గొన్నాడు, ప్రభు పరిచర్యలో పాల్గొన్నాడు. అలాగనే కానుకల దగ్గర ఖజానాదారునిగా ఆయననే ఉన్నాడు, అనేకమైనటువంటి పదవులు కూడా అనుభవించి ఉన్నాడు. చివరికి ఆయన ఏం చేసిండు? యేసు ప్రభు వారిని ముద్దించి అమ్ముకున్నాడు. ఎన్ని నాణ్యాలకు? 33 నాణ్యాలకు అమ్ముకున్నాడు. కాబట్టి ఇది మోసకరమైనటువంటి మొద్దు అనేటటువంటిది గమనించాలి. మనల్ని కూడా నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా చాలా మంది, మిమ్మల్ని కూడా మీరు చిన్నగా ఉన్నప్పుడు చాలా మంది కూడా ముద్దిస్తూ ఉంటారు. కానీ ముద్దులో కూడా వ్యత్యాసమైనటువంటి మొద్దులు ఉన్నవి అనేటటువంటిది ఎవరు గ్రహించాలి? క్రైస్తవులమైనటువంటి మనము గ్రహించాలి. ఎప్పుడు చూపనటువంటి ప్రేమ చూపించడానికి ఒకటేసారి వచ్చింది అనుకో, చుట్టాలందరూ కూడా ఏమనుకోవాలి? దొంగ ప్రేమ అనుకోవాలి సార్. ఎస్, మోసకరమైన ప్రేమ, దొంగ ప్రేమ, కపట ప్రేమ, అది మనల్ని